ఐక్యత వర్ధిల్లాలి ఆర్టీసీ కార్మికుల ఐక్యత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం తీసుకో వినోద్ సార్ కొంచెం వెనక ఈరోజు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది ఉద్యోగాలు కార్మికులు, కొంతమంది రిటైర్ అయిన తర్వాత 37,000 మంది వరకు ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అనేది దగ్గర 92-94 సంవత్సరాల నుంచి ప్రజలకు, పేద వర్గాలకు, రైతులకు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది ఒక వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని ఆ రోజు క్యాబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత మరి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే క్యాబినెట్ లో క్లియర్ చేసింది, ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయనిక శాత కాదు. రెండోది వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాలంటే అది శాత కాదు. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది, 4 డిపోలు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఎవడొప్ప జాగిరని చెప్పి మీరు చేస్తుంది. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మా ఆర్టీసీ ఉద్యోగులకు, ఆర్టీసీ డ్రైవర్లకు నడిపేరాదా, కండక్టర్గా పనిచేయనికే రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపోలు ఇవ్వడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ వాళ్ళే న్యాయమైనటువంటి కోరికలు. నిన్న మంత్రి గారు చెప్పారు 32 డిమాండ్లు ఉంటే 29 కంప్లీట్ చేసినాం, ఇంకా 3 చేయాలని చెప్పిండు. అంటే ఆ 29 ఏందో తెలియాలి. ఏమి క్లియర్ చేసిండ్రో మీరు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పండి. ఈరోజు ఎలక్ట్రికల్ వెహికల్ కూడా బస్తీలలో కాదు, ఏదో హైవే రోడ్ల మీద ఉంటుంది కదా, అటువంటి రోడ్ల మీద 56 రూపాయలు ప్యాసింజర్ లేకుండా ఏం లేకుండా కిలోమీటర్కు 56 రూపాయలు ఇచ్చి చేయమని ఎవడు చెప్పిండు మీకు? ఏమనంటే పొల్యూషన్ పేరుతోని, అంటే 94 సంవత్సరాల నుంచి లేని పొల్యూషన్ ఇప్పుడే వచ్చిందా? కాబట్టి వెంటనే ఎలక్ట్రికల్ వెహికల్లో కూడా ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, కార్మికులే ఉండాలి, ప్రైవేటు వ్యక్తులకు అలౌ చేయడానికి లేదు అని చెప్పి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాను. మా పార్టీ
మరి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు తెలియజేస్తుంది. వాళ్ళు బరిగీసి ఎక్కడి వరకు కొట్లాడితే మేము అక్కడ వరకు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం దిగి వచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి, అంతేగాని బెదిరింపు ధోరణితోని నీ ఉద్యోగం పోతుందని లేకపోతే నీ మీద యాక్షన్ తీసుకుంటే ఇటువంటివి చూస్తే మేమే 2.5 సంవత్సరాల తర్వాత మేమే వస్తున్నాం. కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉన్నదని నేను చెప్తా ఉన్నాను. వాళ్ళకి ఇచ్చిన హామీలే కదా, వాళ్ళు అడుగుతుంది ఏమన్నా కొంతమ్మ కోరికలు కాదు. మీరు ఇచ్చినటువంటి హామీలనే వెంటనే అమలు చేయాలని చెప్పి మా ప్రధానమైనటువంటి డిమాండ్. రెండోది, మా మహిళా సోదరుమణులు ఉన్నారు. మహిళా సోదరుమణుల వాళ్ళకు కూడా అనేకమైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ ను కూడా వెంటనే సాల్వ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికే బీఆర్సీలో రెండు పెండింగ్ పెట్టారు ఇప్పటి వరకు. ఆ ఫిట్మెంట్ విషయంలో ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసుతోని 21% నుంచి 30% వరకు జీతాలు పెంచింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఈ రోజు వీళ్ళని రోడ్ల పాలు చేసి వాళ్ళ కుటుంబాలని, వాళ్ళ పిల్లల్ని, అంటే వీళ్ళు పనిచేసేది 37,000 మంది అయినా కానీ వీళ్ళ కుటుంబాలతో కలిపితే 2.5-3 లక్షల మంది ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా కానీ ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలని వెంటనే పరిష్కారం చేయండి. ఇదేంటంటే ఏదో ప్రతిపక్ష పార్టీలో మేమేదో ఇంకోటే కాదు, నీ ప్రభుత్వం బాధ్యత. ఈరోజు క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ అయిన తర్వాత వెంటనే చర్చలు జరిపి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు మీరు ఇంప్లిమెంట్ చేయవలసినటువంటి అవసరం ఉంది. లేకపోతే ఈ పోరాటం తుది వరకు ఆగదు. అల్టిమేట్ గా సెక్రటరియట్ ముట్టడి చేస్తాం. ఈ ప్రభుత్వాన్ని మెడలు ఉంచైనా కానీ ఆర్టీసీ హక్కుల సాధన కోసం మేము పాటుపడతామని చెప్పి తెలియదు. జీవితాలతో ఆడుకునేటువంటి ప్రభుత్వం వచ్చింది. ఆ రోజు తెలంగాణ సాధన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలోనే ఒక ఉజ్వలమైనటువంటి ఉద్యమాన్ని సాధించి సకల జనుల్ని ఆ ఉద్యమంలో భాగస్వామ్యం చేయడమే కాకుండా ఆ ఉద్యమంలో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి, దాని తర్వాత ఆర్టీసీలో పనిచేసే 43 లక్షల మంది ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి సందర్భం. ఆ రోజు మీ అందరి పోరాట స్ఫూర్తితో, మీ పోరాట పట్టుకతో ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి శక్తి ఆర్టీసీ ఉద్యోగులకు ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం మర్చిపోకూడదని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నా. అవసరం అనుకుంటే మీ పీఠాన్ని కూడా కదిలించేటువంటి శక్తి ఆర్టీసీ ఉద్యోగులకు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, మన ఉద్యోగులను కాపాడుకోవాలనేటువంటి ఏకైక సంకల్పంతో ఆ రోజు 2014 ముందు వచ్చేటువంటి ఆర్టీసీ జీతాలు మరి దగ్గర 21 నుంచి 30% పెంచినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో ఉంది. ఆ రోజు మీ ఆవేదన, మీ బాధ, ఈ ఆర్టీసీకి ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు
మరి ప్రభుత్వ పరంగా సపోర్ట్ చేసుకొని పైన ఇబ్బందులు వస్తున్నాయని మీ అందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి కేబినెట్ నిర్ణయం చేసి ఆ రోజు గవర్నర్ గారికి పంపించింది. ఆ రోజే మన ఆర్టీసీ కార్మికులు సంతోషపడ్డారు. మేము గవర్నమెంట్ ఉద్యోగులం అవుతున్నాం, మాకు కూడా ఉద్యోగ భద్రత కేసీఆర్ గారు కల్పించారని చెప్పి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అలవి కానటువంటి హామీలు అందించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ఈ రోజు మీ జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో రైతాంగంతోని, యువకులతోని, మహిళలతోని, ఆ తర్వాత మన టీఎంజీఓ ఉద్యోగులతోని, ఇప్పుడు ఆర్టీసీతోని. ఈ రోజు సంపత్ గారు ఇంతకుముందే చెప్పినట్టు ఈ సంస్థ 1932 సంవత్సరం పుట్టింది. రమారమి 90 సంవత్సరాలు అవుతుంది ఈ సంస్థ ఏర్పాటై. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు ఆర్టీసీ సేఫ్టీ, ఆర్టీసీ సెక్యూరిటీ, ఆర్టీసీ ప్రయాణమే మాకు భద్రతగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు ఆర్టీసీ బస్సులలో తిరిగినటువంటి సందర్భం. మేము ప్రైవేట్ వాహనాలకు ఎక్కము, ఆర్టీసీ అయితేనే మాకు సేఫ్టీగా ఉంటుంది అని చెప్పి మరి పేద మధ్యతరగతి కుటుంబాలు, మహిళలు, వాళ్లకు ట్రాన్స్పోర్టేషన్ అంటే ఆర్టీసీ తప్ప వేరేది తెలియని విధంగా మీరు ఎంతో సేవ చేసినటువంటి విషయం. ఈ రోజు 2 రోజుల నుంచి ఆర్టీసీ బస్సులు లేకపోతే డిపోలలో కానీ, బస్ స్టాండ్లలో కానీ, రోడ్ల మీద కానీ పేద మధ్య తరగతి ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంది? నిన్న మంత్రి గారు చెప్తారు, ప్రతిపక్ష పార్టీగానంట వీళ్ళ నాయకులకు ఫోన్ చేసి మీరు సమ్మె చేయండి అని చెప్పిందంట. మీకేమన్నా మీ ప్రభుత్వానికి సిగ్గుందా? మీకేమన్నా తెలివిందా? వాళ్ళు ఈ రోజు ఎండలో పిల్లలందరినీ పెట్టుకొని రోడ్ల మీదకి వస్తుంది దేనికి? వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లు ఇస్తే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? మీ ప్రభుత్వానికి చేతనైతేనా? మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి, పెద్ద ప్రగల్భాలు పలికి ఈరోజు మరి వారి యొక్క న్యాయమైన డిమాండ్ నిన్న చెప్తారు 32 డిమాండ్లు ఉంటే 29 క్లియర్ చేసినామంట. నీకు దమ్ముంటే మీడియా పక్షాన ఆ 29 ఏవి క్లియర్ చేసినో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మీ ఆర్టీసీ ఎంపీ గారు వార్నింగ్ ఇస్తుండు, మీరు ఉద్యోగాలకు రాకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని. ఫస్ట్ నీ ఉద్యోగం చూసుకో జాగ్రత్తగా, రాబోయేది మా ప్రభుత్వమే కాబట్టి గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని ఆర్టీసీ కార్మికులని గవర్నమెంట్ లో విలీనం చేయడానికి ఒక పెద్ద మనసుతోని కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. ఈ రోజు మహిళలకు భద్రత లేదు. మహిళా ఆర్టీసీ కార్మికులకు వాళ్ళు వచ్చేటువంటి అలవెన్సులు వస్తలేవు, వాళ్ళ బెనిఫిట్స్ వస్తలేవు. రెండోది మధ్యన ఈవీ వెహికల్, ఎలక్ట్రికల్ వెహికల్ అని చెప్పి ఒక సంస్థకి ఇచ్చి దాంట్లోనంట ప్రైవేట్ వాళ్ళు వచ్చి పనిచేస్తారంట. అంటే ఆర్టీసీలో పనిచేసిన వాళ్లకు ఎలక్ట్రికల్ వెహికల్ నడిపే శాత కదా అని నేను అడుగుతున్నా. కండక్టర్ గా ఉండేటువంటి అర్హత వాళ్ళకి లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎవడు అబ్బా జాగిర్ అని చెప్పి డిపోలని ప్రైవేట్ వాళ్లకు మీరు దారదత్తం చేస్తున్నారో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నేను కార్మిక నాయకులకు, ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, నాయకులకు కూడా నేను చెప్పేది ఒకటే, అందరం చెలో సెక్రటరియట్ అని పిలిపించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన కార్మికులందరినీ రోడ్డు మీదకి తీసుకురండి, ఎవడు అడ్డొస్తాడో చూస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనమందరం రోడ్ల మీదకి వచ్చి సెక్రటరియట్ ముట్టడి చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచైనా కానీ మన హక్కులను మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళకి ఇచ్చేటువంటి పిఆర్సీ విషయంలో కానివ్వండి,
ఇప్పటి వరకు 2 బకాయిలు ఉన్నాయి. అవి కానివ్వండి, పెంచే జీతాల విషయంలో పిఆర్సీ వేయడంలో కానివ్వండి, మీరు మేనిఫెస్టోలో పెట్టలేదా? మరి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టిందే నమ్మి మీకు ఓటేసి మీరు గద్దెనెక్కిన తర్వాత మా జీవితాలతో ఆడుకునేటువంటి అధికారం మీకు ఎవరు ఇచ్చిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు ఆర్టీసీ అంటే భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి సంస్థ. దీనికి అనేకమైనటువంటి అవార్డులు రివార్డులు వచ్చినాయి. కష్టపడి పనిచేసేటువంటి తత్వం ఉన్నటువంటి ఆర్టీసీ ఉద్యోగులు కానివ్వండి, కార్మికులు కానివ్వండి, ఈరోజు మీరు ఇష్టానుసారంగా 4 డిపోలు. రెండోది ఎలక్ట్రానిక్ వెహికల్, పేదవాళ్ళకు కాదు. మీ ఆర్టీసీ బస్సులు గల్లీలలో బస్తీలలో పోతాయి కదా, ఆ బస్తీలో పోనీకే కాదు, చందానగర్ హైవే మీద 56 రూపాయల కిలోమీటర్ చొప్పున వాళ్ళకి ఇస్తున్నారు. ఏమన్నా సిగ్గునా అని ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. నీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఇవా? ఏదో పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రాంతాలలో నీ ఎలక్ట్రికల్ వెహికల్ తిప్పు చూస్తా, అంతేగాని హైవేల మీద ఏ ఆటంకాలు లేనటువంటి ప్రాంతాల్లో వాళ్ళకిచ్చి కిలోమీటర్కు 56 రూపాయలు, ప్యాసింజర్ ఉన్నా లేకపోయినా కిలోమీటర్కు 56 రూపాయలు ఇస్తాయి. ఎంత తెలివితేటలు ఈ ప్రభుత్వానికి ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. నేను మీ కార్మిక నాయకులకు కూడా తెలియజేస్తున్నా, మీరు సరెండర్ అయ్యి వాళ్ళు ఏదో మాయమాటలు చెప్తే మీరు వెంటనే సరెండర్ అయ్యి మీరు కాల్ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి రావద్దు. మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మన డిపోలు మనకే కావాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్లో మన డ్రైవర్ మన కండక్టరే ఉండాలి. తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? వేరే వేరే ప్రాంతాల వాడు వచ్చి ఇక్కడ పెత్తనం చేయడానికా? లేకపోతే అందులో పనిచేసే వాళ్ళు వేరే రాష్ట్రాల వాళ్ళని పెట్టుకోవడానికా మనం తెలంగాణ తెచ్చుకుంది? కాబట్టి నేను మీ యూనియన్ నాయకులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ధైర్యంగా పోరాటం చేయండి. మీ వెనుక మేమున్నాం, మీ వెనుక కేసీఆర్ గారు ఉన్నారు, మీ వెనుక మా పార్టీ అంతా మీ వెనుక నిలబడి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ధైర్యంగా ముందుకెళ్తే తప్పకుండా మన హక్కులను మనం సాధించుకుంటాం. ఈ రోజు అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను ప్రభుత్వానికి దమ్ముంటే మీరు 29 ఏవి క్లియర్ చేసిండ్రో మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీడియాలో రిలీజ్ చేయండి. అనవసరంగా కార్మికులని వాళ్ళకు చెడు పేరు వచ్చే విధంగా ఏదో వాళ్ళు డిమాండ్లు పెట్టారు, మేము క్లియర్ చేసి ఏం పెట్టినావు, ఏం చేసినావు చెప్పు. చెప్పకుండా వాళ్ళని అపాస్పాలు చేసేటువంటి మరి హక్కు నీకు ఎవడిచ్చిందని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు రాష్ట్రంలో చూస్తే ఏ వర్గాన్ని మీరు వదిలిపెట్టారు? రైతులను వదిలిపెట్టిర్రా? విద్యార్థులను వదిలిపెట్టిర్రా? మహిళలను వదిలిపెట్టిర్రా? ప్రతి వాళ్ళతో కూడా నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ బాధపడుతురే తప్ప ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. నీ ప్రభుత్వానికి చేత కాదు. నిన్న చెప్తున్నారు ఏదో అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో ఫోన్లో మాట్లాడితే సమ్మె చేస్తారు. ఎవడన్నా అరే నువ్వు వాళ్ళకి చేసేది చెయ్యి, వాళ్ళకి చేసేది చెయ్యి. మేము చెప్తే ఉద్యోగులు ధర్నా చేస్తారా? కాబట్టి ఒక్కడు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు పెద్ద మనసు చేశాడు. ఆయన చెప్పాడు కేబినెట్ లో, మన ఉద్యోగస్తుల తర్వాత ఆర్టీసీ కార్మికులే మన కోసం బలంగా నిలబడ్డటువంటి బిడ్డలని చెప్పి ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. వాళ్ళకి ఎంత చేసినా తక్కువనే అని ఆ రోజు కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఈ రోజు మిమ్మల్ని ఏమడుగుతుంది? ఇదే ఉద్యోగులు, ఇదే కార్మికులు, ఇదే మహిళలు ఏమడుగుతున్నారు మిమ్మల్ని? మీరు మేనిఫెస్టోలో పెట్టి ఆ రోజు మేము ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్లకు మీరు చెప్పినటువంటి అంశాలని అడుగుతున్నారు. ఆ రోజు చెప్పినవా? నువ్వు డిపోలు ప్రైవేట్ ఓన్కి ఇస్తామని చెప్పినవా? కొత్త బస్సులు ఎందుకు కొంటలేవు? ఈ రోజు ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను కొనాలి, ఎందుకు కొంటలేవు? అంటే ప్రైవేట్ వాళ్లకు మొత్తం దారదత్తం చేయాలనేటువంటి మీరు నిశ్చయించుకొని ఈ రోజు మెల్లగా ఇదే రాణిగంజ్ బస్ డిపోలో దగ్గర 2500 3000 మంది పనిచేస్తుండే ఒకప్పుడు. ఈ రోజు 500 మంది కూడా లేరు. నువ్వు మెల్లమెల్లగా వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు.
కాబట్టి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా, మీ కేబినెట్ తర్వాత వీళ్ళని చర్చలకు వెంటనే పిలవండి. ఆ చర్చల్లో మీరు మేనిఫెస్టోలో అమలు చేసి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు కానీ మీరు వాళ్ళతో చర్చల ద్వారా మీరు పరిష్కారం చేయండి. నేను మీ యూనియన్ నాయకులకు కూడా చెప్తున్నా, ఏదైతే ఇక్కడ మీరు ఈ డిపోలలో కానివ్వండి, రోడ్ల మీద కానివ్వండి, బస్సుల్లో పనిచేస్తున్నటువంటి మీ న్యాయమైనటువంటి డిమాండ్లు ప్రభుత్వం ఒప్పుకుంటేనే తప్ప మీరు విరమణకు పొండి. అంతేగాని మీ నాయకులు కూడా పోయి ఏదో 4-5 అంశాలు మాట్లాడుకొని మళ్ళీ వెనక్కి వస్తే అసలే ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ యొక్క ఈ సమ్మెకు మా పార్టీ పక్షాన సంపూర్ణమైనటువంటి మద్దతు మీకు ఉంటుంది. మీరు ఏడి వరకు కొట్లాడితే ఆడి వరకు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు అవసరం అనుకుని సెక్రటరియట్ ముట్టడి చేస్తామంటే కూడా దాంట్లో ఫ్రంట్ లైన్ లో మేమే ఉండి మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ న్యాయమైన కోరికలు 96 సంవత్సరాలు అవుతుంది ఈ వ్యవస్థ ఏర్పాటై, 92 సంవత్సరాలు అవుతుంది. ఈ యొక్క వ్యవస్థ ద్వారానే పేదలకు కానీ, మధ్యతరగతి కుటుంబాలకు కానీ, ప్రయాణికులకు కానీ ఎన్నో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి సంస్థ. అదేవిధంగా రైతాంగానికి కూడా విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యవస్థ మరి ఆర్టీసీ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు సంపూర్ణంగా పోరాటం చేయండి. తప్పకుండా మా యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, ఆర్టీసీ కార్మికుల ఐక్యత. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వం. తీసుకో వినోద్. సార్ కొంచెం వెనక ఈరోజు ఆర్టీసీ రాష్ట్ర వ్యాప్తంగా 43,000 మంది ఉద్యోగాలు, కార్మికులు, కొంతమంది రిటైర్ అయిన తర్వాత 37,000 మంది వరకు ఈ ట్రాన్స్పోర్ట్ అంటే ఆర్టీసీ అనేది దగ్గర దగ్గర 92-94 సంవత్సరాల నుంచి ప్రజలకు, పేద వర్గాలకు, రైతులకు విశేషమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి వ్యవస్థ. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ గారి పిలుపు మేరకు పరిగీసి నిలబడింది కూడా ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు. అంటే ఆ రోజు ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉద్యోగస్తుల తర్వాత కీలక భూమిక పోషించింది కూడా ఆర్టీసీ. ఈరోజు ఆర్టీసీకి రాష్ట్ర వ్యాప్తంగా డిపోలు కానివ్వండి, రెండోది డ్రైవర్లు, మరి కండక్టర్లు కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, డిపోలలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, మరి ఇది ఒక వ్యవస్థ కింద ఉండడమే కాకుండా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో క్యాబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని వీళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వాలి, ఆర్టీసీ మరి నష్టాల్లో నడుస్తున్నటువంటి సంస్థ అని ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు ఇచ్చి ఆర్టీసీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత
ప్రభుత్వంలో విలీనం చేసి వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా ట్రీట్ చేయాలని ఆ రోజు కేబినెట్ నిర్ణయం చేసి ఆ తర్వాత మరి ప్రభుత్వం గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్లలో మేనిఫెస్టోలో వీళ్ళకి అనేకమైనటువంటి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి ఈరోజు వాళ్ళ ఉద్యోగ భద్రత విషయంలో విలీనం చేయాలనే ప్రధానమైనటువంటి ఆల్రెడీ గత ప్రభుత్వమే కేబినెట్ లో క్లియర్ చేసింది. ఇంప్లిమెంట్ చేయమంటే ఇంప్లిమెంట్ చేయనిక శాత కాదు. రెండోది వాళ్ళ ఉద్యోగాల జీతాలు పెంచాలంటే అది శాత కాదు. రెండోది డిపోలు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తుంది. 4 డిపోలు ఇప్పటికే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేది. అంటే ఆర్టీసీ ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఎవడొప్ప జాగిరని చెప్పి మీరు చేస్తుంది. రెండోది ఎలక్ట్రికల్ వెహికల్ అనేది మా ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్టీసీ డ్రైవర్లకు నడిపేరాదా? కండక్టర్గా పనిచేయనికే రాదా? తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది వేరే వాళ్ళకి డిపోలు ఇవ్వడానికి, వేరే రాష్ట్రాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానిక. కాబట్టి ఇవన్నీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు. నిన్న మంత్రి గారు చెప్పారు 32